రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా కొత్తవి రావాలన్నా ప్రస్తుతం ఉన్న కొన్ని కీలక నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లారీ ఓనర్ల సంఘం, ముడి ప్లాస్టిక్ తయారీదారుల సంఘం వ్యాపారులతో సమావేశం నిర్వహించింది. సొంత భూముల్లో పరిశ్రమలు పెట్టుకునే వారికి రోడ్లు, రెవెన్యూకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయాలని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలా ఎవరైనా సొంత ల్యాండ్లో ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ నామ్ని రిలాక్స్ చేసి, అది 20 feet రోడ్ అయినా సరే ఆ సొంత ల్యాండ్లో వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇష్యూ ఏంటంటే, మన స్టేట్ సపరేట్ అయిన తర్వాత మనకి ఏంటంటే రెవెన్యూ పరంగా మన స్టేట్కు రావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ అన్ని ఆఫీసెస్ కూడా మన స్టేట్లోనే డిఫరెంట్ సిటీస్ షిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ అది వైజాగ్ అవచ్చు, విజయవాడ అవచ్చు, తిరుపతి కానీ ప్రతి జిల్లాకి కూడా వాళ్ళ ఆఫీసులు షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ మేజర్ విషయం ఏమవుతుందంటే, ప్రతి కార్పొరేట్ సెక్టర్ కూడా 3 డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంపెనీ లా బోర్డు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఈ 3 ఆఫీసెస్ కూడా ఏమవుతుంది, అన్ని హైదరాబాద్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఇష్యూ కూడా హైదరాబాద్ వెళ్తాం, రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా కూడా RBI పర్మిషన్ తీసుకోవాలన్నా కానీ, ఏమైనా అప్పీల్ చేయాలన్నా కంపెనీ లా బోర్డుకి వెళ్ళాలన్నా కూడా అది చాలా ప్రాసెస్ చాలా డిలే అవుతుంది. మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, టైం డిలే అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ 3 ఆఫీసెస్ కూడా విజయవాడకి షిఫ్ట్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.